ప్రతి ఏడాది సెప్టెంబర్ 17వ తేదీని హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్రం ప్రకటించింది. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 13 నెలల తర్వాత హైదరాబాద్ సంస్థానానికి నిజాం పాలన నుంచి విముక్తి కలిగి ఇండియన్ యూనియన్లో చేరిందని కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. సెప్టెంబర్ 17, 1948న ఆపరేషన్ పోలో అనే పోలీసు చర్య తర్వాత ఈ ప్రాంతం నిజాం పాలన నుంచి విముక్తి పొందింది. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరపాలని ఈ ప్రాంతం నుంచి డిమాండ్ ఉంది. హైదరాబాద్ విముక్తిలో అమరవీరులను స్మరించుకోవడానికి ఈ దినోత్సవాన్ని జరపాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17 చారిత్రాత్మకమైన రోజని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. హైదరాబాద్ ప్రాంతాన్ని దారుణమైన నిజాం పాలన నుంచి విముక్తి చేయడం ద్వారా భారతదేశంలో భాగంగా ఉండటానికి అత్యున్నత త్యాగాలు చేసిన స్వతంత్ర సమరయోధులు అలాగే అమరవీరులకు ఈ నిర్ణయం సముచిత నివాళి అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని, ఇది యువతలో దేశభక్తిని పెంపొందిస్తోందని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సమయంలో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లోని పలు జిల్లాలు నిజాం సంస్థానం ఆధీనంలో ఉండేవి. అప్పటి ప్రజలు రజాకార్ల అరాచకాలతో విసిగిపోయారు. నిజాంకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడారు. ఇక ఇదిలా ఉంటే మరోవైపు కాసిం రిజ్వీ నేతృత్వంలోని రజాకార్లు మాత్రం హైదరాబాద్ని పాకిస్తాన్లో విలీనం చేయాలని భావించారు. ఇది తెలిసిన భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానం పైన పోలీస్ చర్య ప్రారంభించింది. సెప్టెంబర్ 17, 1948న అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో సైనిక చర్యతో నిజాంల పాలనలో ఉన్న అప్పటి హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో విలీనమైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖర్ చారి అందిస్తారు. రాజశేఖర్ చారి. థ్యాంక్ యూ అండి. నిన్న కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సంబంధించిన విమోచన జరపాలని చెప్పేసి ప్రభుత్వం అంటే ఒక జీవో పాస్ చేసింది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కొన్ని ముస్లిం సంబంధించినటువంటి సంఘాలు కావచ్చు వ్యతిరేకిస్తూ వచ్చినాయి. దీన్ని ఇప్పుడే ఎందుకు తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి కొన్ని ముస్లిం సంఘాలు కావచ్చు, అలాగే కాంగ్రెస్ కూడా ఇది ఒక ఎన్నికల స్టంట్ లాగా భావిస్తూ విమర్శలు చేస్తుంది. ముఖ్యంగా దీని విషయానికి వస్తే 1947 ఆగస్టు 15న యాక్చువల్లీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భం. కానీ భారతదేశానికి నడిబొడ్డున ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానం మాత్రం ప్రజలకు అదృష్టం లేకుండా పోయింది. ఎందుకంటే అప్పటి బ్రిటిష్ వారికి హైదరాబాద్ సంస్థానం ఉన్నటువంటి నిజాం నవాబు సామంతుగా ఉండేవాడు. అయితే స్వాతంత్రానికి భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ యొక్క హైదరాబాద్ ఒక వేరే దేశంగా, ప్రత్యేక దేశంగా పరిగణించబడిన నేపథ్యంలో ఆ నిజాం రాజు దానికి హైదరాబాద్ దేశానికి రాజుగా ఉండేవాడు. కాబట్టి భారతదేశం మొత్తానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి హైదరాబాద్ కు రాలేదు. అయితే హైదరాబాద్ కూడా భారతదేశంలో విలీనం చేయాలని చెప్పేసి అప్పటి భారత ప్రభుత్వం కూడా కొన్ని ప్రతిపాదన చేసింది. నెహ్రూ ఆధ్వర్యంలో కూడా కొన్ని చర్చలు జరిపే చివరికి ఎట్టకేలకు హైదరాబాద్ కూడా దేశంలో కలపడం జరిగింది. అయితే ఆ కలిపిన విధానాన్ని కూడా కొంతమంది వారు తోచిన విధంగా పరిగణిస్తూ వస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ కూడా నిజాం నవాబు నుంచి ఆయన పెట్టే అరాచకాల నుంచి విముక్తి పొందిందని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానిని తెలంగాణకు సంబంధించినటువంటి విముక్తి దినంగా పరిగణిస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ఎవరైతే తెలంగాణ ప్రభుత్వం అంటే నిజాం నవాబు నుంచి విముక్తి విలీనం ఎవరైతే చేశారో, భారతదేశంలో ఎవరైతే హైదరాబాద్ ను విలీనం చేశారో, విలీనం చేయడంతో కూడా హైదరాబాద్ దేశానికి సంబంధించిన వాళ్ళకి కొన్ని కష్టాలు కూడా వచ్చాయని చెప్పేసి భావించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానినే హైదరాబాద్ విలీనం, తెలంగాణ విలీనంగా ప్రకటిస్తున్నారు. అంటే ఎవరికి దోచిన విధంగా మంచి జరిగింది అనుకునే వాళ్ళు మాత్రమే విమోచన దినం అనుకుంటున్నారు నిజాం నవాబు నుంచి. అదే చెడు జరిగింది అనుకున్న వాళ్ళు విలీనం చేసి ఇంకా కొన్ని బాగా ఎక్స్ట్రా చేశారు. భారతదేశం కలిపే చేసింది. ఒక్కొక్క రాజకీయ పార్టీలు వాళ్ళకు అనుకూలంగా దీన్ని ప్రచారం చేస్తూ వస్తున్నారు. అయితే మొత్తానికి తెలంగాణకు సంబంధించినటువంటి విమోచన దినాన్ని నిన్న గెజిట్ నోటిఫై చేసింది భారతదేశ ప్రభుత్వము. దానిని అధికారికంగా ప్రతి 17వ తారీఖు జరపాలని చెప్పేసి
ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దీన్ని కొంతమంది స్వాగతిస్తున్నారు, మరికొంతమంది విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఇదే సమయం ఇప్పుడే ఎందుకు ఆ గెజెట్ విడుదల చేయాలని చెప్పేసి కొంతమంది అంటున్న సందర్భం. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కూడా దీన్ని రిలీజ్ చేయడం వల్ల కూడా తెలంగాణలో కూడా మనకు కొంచెం వెసులుబాటు కావచ్చు, అలాగే కొంత ఓట్ల పరంగా కూడా మా బీజేపీకి ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో కూడా దీన్ని విడుదల చేసి ఉండవచ్చు. మరోవైపు చూస్తే ముస్లిం సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం దీనిని తప్పుగా పడుతున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు పెండింగ్ లో ఉంటే అంటే ఇది ఎప్పటి నుంచో పెండింగ్ లో నడుస్తుంది. దీన్ని గెజిట్ దీన్ని అధికారికంగా నిర్వహించాలి, లేకపోతే విమోచనంగా చేయాలని చెప్పేసి పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఇది భారతదేశంలో ఉన్నట్టు ముస్లిం కుట్రే అని చెప్పేసి కొన్ని ముస్లిం సంఘాలు కావచ్చు, ఎంఐఎం సంబంధించిన కూడా విమర్శిస్తూ వస్తున్నారు. తెలంగాణ విమోచన దినాన్ని జరపాలని చెప్పేసిన రాజ్యం రాజకీయంగా దీన్ని ఇప్పుడు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు తెలంగాణ విమోచన దినాన్ని రాజకీయాలు ఉపయోగించే విధంగా సందర్భం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.